అందరికీ నమస్కారాలు మిత్రులారా. శ్రీ రమేష్ బాబు మజ్జి గారి పోస్ట్ అండి నాకు కంటపడింది. చేతులు రెండు కట్టేసి సంఖ్యలు వేసి పైకి లాగి కాళ్ళు మునివేళ్ళు మాత్రమే భూమికి ఆనెట్టు ఉంచి రోజు 9 గంటల చొప్పున వారం పాటు నిలబెట్టి ఉంచేసే ఓ క్రూరమైన శిక్షను అనుభవించింది సావర్కర్, నెహ్రూ కాదు. 50 ఏళ్ళు కాలాపాని జైలు పడింది సావర్కర్కు, నెహ్రూకు కాదు. మూత్రం పోసుకున్న చోటే, బాత్రూమ్ కూర్చున్న దగ్గరే తిండి తినాల్సిన జైల్లో ఉన్నది సావర్కర్, నెహ్రూ కాదు. గది పైభాగంలో ఉన్నటువంటి చిన్న రంధ్రం ద్వారా మాత్రమే సన్నని వెలుగు కనబడే చీకటి కొట్టంలో మగ్గిపోయింది సావర్కర్, నెహ్రూ కాదు. పాచిపోయినటువంటి జొన్న రొట్టె రేకుల్లాగా గట్టిగా ఉండి గొంతులో పొడుచుకుంటుంటే కడుపు లోపలికి దిగని ఆ నాలుగు ముక్కలు సంవత్సరాల తరబడి తిన్నది సావర్కర్, నెహ్రూ కాదు. భీకరమైనటువంటి గుహల్లో, ఖైదీల భయానకమైనటువంటి నవ్వుల్లో ముఖం దాచుకునే దుఃఖమే అసహించుకున్నటువంటి దుఃఖం అనుభవించింది సావర్కర్, నెహ్రూ కాదు. కాళ్ళు చేతులు ముడుచుకున్నా సరిపోని ఓ డబ్బాల్లా ఉన్నటువంటి వాటిలో కూర్చోబెట్టి తరలింపబడినటువంటి ఘోర శారీరక హింస బ్రిటిష్ వారి చేతుల్లో అనుభవించింది సావర్కర్, నెహ్రూ కాదు. 3 అంటే 3 ముంతలతో వంగమన్నప్పుడు వంగి, లేవమన్నప్పుడు లేచి స్నానం చేసింది సావర్కర్, నెహ్రూ కాదు. గంటల కొద్దీ బురదను ఇతిపోయించి బొక్కలు చొరచూర చేసి మట్టి చాటును కప్పబడిపోయి కనబడని కౌకు దెబ్బలు తిన్నది సావర్కర్, నెహ్రూ కాదు. హఠం చేసి చావద్దు, దొంగ సత్యాగ్రహాలు వద్దు అని తోటి ఖైదీలకు చెప్పి తిని శక్తిని సంపాదిస్తే కదా ఆ కుక్కలను కొట్టగలిగేది అని ప్రేరణ ఇచ్చింది సావర్కర్, నెహ్రూ కాదు. 100 డిగ్రీల వేడిలో రక్త విరేచనాలు, అజీర్ణంతో చిక్కి శల్యమైపోయి కళ్ళు గుంటలు పడి కాళ్ళల్లో సత్తువ లేక నేల కంటినది సావర్కర్, నెహ్రూ కాదు. వంటి సావర్కర్ గారిని బ్రిటిష్ తొత్తు అనేవాడు ఒకసారి ఏదైనా ప్రభుత్వానికి సమర్థనగా అయినా సరే ఓ నెల జైల్లో ఉండి రారా తెలుస్తుంది. రకరకాల వ్యూహాల్లో, ఆలోచనల్లో ప్రభుత్వాలకి ఏదో ఒకటి వ్రాసి ఇచ్చి యుద్ధానికి సిద్ధమవుతుంటారు. వాటన్నిటిని చూపించి తుచ్చ నీచ రాజకీయాలు మాట్లాడడానికే నీ చరిత్ర పనికొస్తుంది. సావర్కర్ ఎవరో మాకు తెలుసు, హిందుత్వం గురించి మాట్లాడాడు అనే కదరా మీకింత కక్ష. ఆయన చెప్పిన వాటిల్లో దేశానికి అవసరం లేనివి ఉంటే మేం చూసుకుంటాం, ఈ దేశానికి, ఈ ధర్మానికి అంగుళం కూడా చెందని కలగూర గంపవిరా. నువ్వు చూపించే కాగితాలు చూసి చరిత్ర తెలుసుకునే కర్మ మాకు పట్టలేదురా. నడిస్తే నడు, పరిగెత్తితే పరిగెత్తు, పడుకుంటే పడుకో. జోడో కోసమో జోడీ కోసమో నీ యాత్ర నువ్వు చేశావు, అంతే కదరా. తెలిస్తే మాట్లాడు, తెలియంది వద్దు. నీ తాతల ద్రోహాలు మళ్ళీ గుర్తు చేసుకుని వాంతి చేసుకునేలా విషయాలు కెలకకు. చైనా పోయి కాగితాలు వ్రాసుకో. అందుకే నీది దేశాన్ని ముక్కలు చేసిన నీ ముత్తాతది ఫోటో కూడా వంటి మహనీయుడి యొక్క పక్కన పెట్టట్లేదు. జై హింద్, జై వీర సావర్కర్.